అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ నెలకొంది. టీడీపీ వైసీపీ పోటాపోటీగా ర్యాలీలకు సిద్ధమవగా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. తాడిపత్రి నివాసం నుంచి ర్యాలీకి బయలుదేరిన కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులను పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆయన చేసేదే కాకుండా నిన్నటి వరకు కూడా అన్ని అరేంజ్మెంట్ చేసుకున్నారు. మాకు రాత్రి 12 గంటలకు కూడా ఏ మండలం నుంచి ఎన్ని వెహికల్స్ వస్తాయని కూడా మీకు తెలుసు. రాత్రి ప్రశాంతంగా అని అన్నారు. నాకు కూడా చెప్పినారు ప్రశాంతంగా జరుగుతామని. ఎవరు కానీ మేము అదర్ దాన్ అవర్ పార్టీ అండ్ పార్టీ ఏదైతే డిఎస్సీ ఉన్నామో అది ఒకటి మాట్లాడుతుంది. ఇలా ఇంకొక అవుతుంది మాట్లాడుతుంది. లోకల్ పాలిటిక్స్ ఈ మొత్తం ప్రోగ్రామ్ లోకల్ పాలిటిక్స్ సంబంధం లేదు. కూర్చునేదే కాదు మీరు ప్లీజ్ కెమెరా నా కంటిన్యూ లైన్ నడుస్తాను. అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ నెలకొంది. టీడీపీ వైసీపీ పోటాపోటీగా ర్యాలీలకు సిద్ధమవగా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. తాడిపత్రి నివాసం నుంచి ర్యాలీకి బయలుదేరిన కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులను పోలీసులు అడ్డుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్. సంతోష్, తాడిపత్రిలోని ముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రతో పాటు జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి కూడా అడ్డుకున్న పరిస్థితి ఉంది. ముచ్చుకోట వద్ద రోడ్డు పైన బైఠాయించారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన వైసీపీ నిరసన ర్యాలీలో భాగంగా తాడిపత్రిలో పెద్దారెడ్డికి సంబంధించి అలాగే ఇరు పార్టీలకి అనుమతి లేదని చెప్పిన పరిస్థితి. ప్రస్తుతం అనంతపురం నుంచి ఉదయాన్నే రామచంద్ర ఇక్కడికి తాడిపత్రికి వస్తున్న సమయంలో ముచ్చుకోట వద్ద అడ్డుకున్న పరిస్థితి. ప్రస్తుతం వీళ్ళు అడ్డుకున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో తాడిపత్రికి వెళ్తామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇక్కడ చూడవచ్చు పెద్దిరెడ్డి రామచంద్రతో పాటు జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి ఉన్నాడు. అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, చెప్పండి ఒక నిమిషం సార్. చెప్పండి సార్, మీరు తాడిపత్రికి నిన్ననే ఒకసారి చెప్పారు. ఏం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో కూడా చేస్తూ ఉంది. మరి అదేవిధంగా తాడిపత్రిలో కూడా చేస్తూ ఉంది. చేసేదానికి మేము మద్దతు ఇవ్వాలని చెప్పి మేము వెళ్తూ ఉన్నాం. ఏం చేద్దంటే ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల పైన అయింది. 2 సంవత్సరాల 2 నెలలు 3 నెలలు అవుతూ ఉంది. ఈ 2 సంవత్సరాల 3 నెలల్లో ఒక రోజు కూడా ఇక్కడ ఫ్రీగా మా పార్టీ శ్రేణులు ఫంక్షన్ చేసే పరిస్థితి లేకుండా, ఏ కార్యక్రమంలో కూడా పాల్గొనే పరిస్థితి లేకుండా కేవలం పోలీసులే ఇక్కడ పార్టీలను నడుపుతూ ఉన్నారు. మరి దానికి నిరసనగా ఈరోజు మేము నిరసన ర్యాలీలో పాల్గొనేది పోతా ఉంటే ఇక్కడ నిలబెట్టి మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. అంచేత ఈరోజు మేము దానికి నిరసనగా ఇక్కడ రోడ్డు మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాను. నేను దయచేసి ఈ పోలీసు యంత్రాంగాన్ని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉండా, మీరు ఏకపక్షంగా తాడిపత్రిలో మాత్రం వ్యవహరిస్తూ ఉన్నారు. ఆ వ్యవహారం చేయొద్దండి. తప్పనిసరిగా ఇది రాష్ట్ర ప్రోగ్రాము, రాష్ట్రానికి సంబంధించింది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ నిరసన ర్యాలీ చేస్తూ ఉన్నాము. ఈ ర్యాలీకి మేము అత్యంత అవకాశం మేము అటెండ్ కావాల్సింది. కాబట్టి నేను పోలీసులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీరు అడ్డుకోకుండా మమ్మల్ని మా మీద భరోసా వదలండి. శాంతియుతంగా ఈ ర్యాలీ నిర్వహిస్తాం. మీ ఎవరికి కూడా ఇబ్బంది పెట్టాం. మేము మా పార్టీ ప్రోగ్రాం తప్ప వేరే పర్సనల్ విషయాలు కూడా ఏది కూడా మేము తాడిపత్రిలో మాట్లాడాం. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల పోలీసులు నోటీసులు ఇచ్చి మీ ర్యాలీలు కట్టడి చేశారని పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూస్తారు? మొత్తం ఈ తాడిపత్రి కాకుండా మిగతా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది. మరి మా దగ్గర అయితే అన్ని చోట్ల కూడా చేస్తూ ఉన్నారు. ఒకవేళ కుప్పంలో కూడా చాలా ఎక్కువగా భారీగా మా అభ్యర్థి ఎమ్మెల్సీ భరత్ ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. అయితే కూడా నేను చెప్పాను భరత్కు, ఎంతమంది ఉంటే అంతమందితో నువ్వు ర్యాలీ చేయాల్సిందే, అరెస్ట్ చేస్తే చేసుకొని లేకపోతే ఏమన్నా చేసుకొని ర్యాలీ మాత్రం ఆఫ్ చేయొద్దని చెప్పాను. ఆ విధంగా ప్రతి చోట కూడా జరుగుతూ ఉంది. కొన్ని చోట్ల ఏదైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి ఇంకా రాలేదు. తప్పకుండా 175 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు ఈ నిరసన ర్యాలీ కొనసాగుతుంది. ఇక్కడ కూడా తాడిపత్రిలో కూడా కొనసాగించాలని చెప్పి పోలీస్ యంత్రాంగాన్ని
మేము చాలా శుతిమెత్తగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీరు మా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయండి. ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా మేము ఈ నిరసన ర్యాలీని నిర్వహిస్తాం. ఓకే సార్, మీరు చెప్పండి. పదే పదే తాడిపత్రిలో ప్రోగ్రాం జరిగినప్పుడల్లా ఇలాంటి సమస్య ఎదురవుతుంది, ఎలా చూస్తారు? ఒకటి ఈరోజు డిఎస్సి జరిగిన ఎగ్జామినేషన్లో 16,300 మందిని ఫిలప్ చేస్తామనే ఎగ్జామినేషన్లో స్పోర్ట్స్ కోటాలో కావచ్చు, లేకపోతే పేపర్ లీకేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా జరిగింది. అప్పటికప్పటికి జీవోలు మార్పులు ఇచ్చారు. దానిపైన సిబిఐ ఎంక్వైరీ అని, సిబిఐ ఎంక్వైరీతో పాటు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా రాజీనామా చేయాలని చెప్పేసి, అలాగే 26 నెలల భృతి కూడా ఒక్కొక్కరికి నెలకు 1000 రూపాయలు చెప్పిన ఉద్యోగ ప్రకారం ఆ నిరుద్యోగ భృతి కూడా 26 నెలలది కూడా 9,500 కోట్ల రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పేసి మేమందరూ కూడా ఇప్పటికే 3 రోజులు నిరాదీక్షలకు రిలే నిరాదీక్షలు కూడా చేయడం జరిగింది. అలాగే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా చేయడం కూడా జరిగింది. ఈ తాడిపిత్తూరులో అనేది కూడా మా పార్టీ ఇక్కడ వ్యక్తిగతంగా కాదు, ఎవరు కన్వీనర్గా ఉన్నారు ఎవరు అనేది కాదు, ఎవరు అధ్యక్షుడిగా ఉన్నారని కాదు, మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం అంతా కూడా ఇదంతా కూడా పనిచేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఇక్కడ కూడా దాదాపుగా ఇప్పుడు 13-14 ర్యాలీలు అనేది కూడా పిలిచినా కూడా ఎక్కడ కానీ జరగలేదు. కాబట్టి ఇవి జరగాల్సిందే. తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంతో కూడా అందరికీ సంబంధించిందే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఇక్కడ రీజనల్ కోఆర్డినేటర్ కానీ ఇన్ఛార్జ్ కూడా ఇవ్వడం జరిగింది. లోకల్ పాలిటిక్స్ సంబంధం లేదు. ఈ రోజు ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి కావచ్చు, పేపర్ లీకేజ్ కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, ఆ డిమాండ్ల పైన మేము మాట్లాడతామని చెప్పాము. మరి కాసేపట్లో ఏదైతే శాంతియుతంగా ర్యాలీ చేపడుతున్నామని పోతామని చెప్పి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ ఇవాళ తాడిపత్రిలో చేపట్టిన కన్నా ఉద్రిక్తలు దారితీసిందని చెప్పచ్చు. మనం చూడొచ్చు, ముచ్చుకోట వద్ద రోడ్డు పైన ఉన్నాడు, రోడ్డు పైన బయట ఇచ్చిన ఆ పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచి శాంతియుతంగా వెళ్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ నుండి పోలీసులు కూడా పంపించి వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే ఇక్కడి నుంచి పంపించి వేయడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.